హాయ్ ఆల్, ఈరోజు మనం హాట్స్పాట్ టూ మచ్ అనే తమిళ్ మూవీ రివ్యూ చూద్దామా? ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. స్టోరీలో సెంట్రల్ క్యారెక్టర్ శిల్ప అనే ఆస్పైరింగ్ డైరెక్టర్. ఆమె ఒక ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళి 3 కాంట్రవర్షియల్ స్టోరీస్ వినిపిస్తుంది. ఇక్కడ నుండి సినిమా స్ట్రెయిట్గా నార్మల్ నరేషన్ స్టైల్లో కాకుండా 3 షార్ట్ స్టోరీస్ ఫార్మాట్లో ముందుకెళ్తుంది. ఫస్ట్ స్టోరీలో 2 పెద్ద స్టార్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఇది రియల్ లైఫ్ ఫ్యాన్ ఫైట్స్ని సెటైర్గా చూపిస్తుంది. 2 స్టార్ ఫ్యాన్స్ కుటుంబాలకు సమస్య వస్తే ఆ సమస్యకు స్టార్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మనం ఈ కథలో చూస్తాం. ఈ కథ కామెడీ టోన్లోనే స్టార్ట్ అయినా లాస్ట్కి ఒక ఎమోషనల్ మెసేజ్తో ఎండ్ అవుతుంది. రెండవ కథని కొంచెం పాతకాలపు ఆలోచనలున్న ఒక తండ్రితో మొదలు పెడతారు. అప్పుడే విదేశాల నుంచి తిరిగొచ్చిన తన కూతురు వెస్టర్న్ డ్రెస్సింగ్తో వస్త్రధారణ గురించి, ఫ్రీడమ్ గురించి స్పీచ్ ఇస్తుంది. మరి ఆ తండ్రి తన పద్ధతిని మార్చుకుని ఆ కూతురి ఆలోచనలను ఆహ్వానిస్తాడా లేదా అనేది మనం ఈ కథలో చూస్తాం. మూడవ కథ టైం ట్రావెల్ ఎలిమెంట్తో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యుగన్ అనే ఒక ఆర్టిస్ట్ నిజమైన ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. అతను ఒక కొత్త సిన్ తీసుకున్నాక 2050 నుంచి నిత్య అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య మాటలు కలిసి ప్రేమగా మారుతుంది. ఫైనలీ హాట్స్పాట్ టూ మచ్ ఒక పర్ఫెక్ట్ సినిమా కాదు, అలా అని సేఫ్ సినిమా కూడా కాదు. ఇదొక రిస్కీ ఎక్స్పెరిమెంట్. ఎంటర్టైన్ చేయడం, మెసేజ్ ఇవ్వడం కన్నా ఆలోచింపజేయాలి అని అనుకోవడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. మాస్ ఆడియన్స్కి ఇది ఒక నార్మల్ కమర్షియల్ సినిమా కాకపోవచ్చు, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి.